ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ తీసుకుంటే ఫోటోగ్రాఫర్స్ తీసుకున్న దాంట్లో ఎగిరిపోతే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మాట్లాడటం కింద చోటు చేస్తాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. मोबाइल రంజిత్ రెడ్డి టీవీ ఛానల్ రిపోర్టర్ గోపాల్ గారు పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు అయినటువంటి పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి వయస్సు 9 సంవత్సరాలు, 4th క్లాస్ స్టడీ, కృష్ణ కాలనీ మహబూబాద్. ఈ నెల 18వ తారీఖు ఆదివారం రోజున సుమారు 6 గంటల ప్రాంతంలో బయట ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేసుకొని పోవడం మనం ఆ రోజు చూడడం జరిగింది. ఈ కిడ్నాప్స్ గురించి మనకి ఆ రోజు నైట్ 9:15కి మనకి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ రావడం, మీ అబ్బాయిని మీకు కిడ్నాప్ చేశాము, డబ్బులు రెడీ చేసుకోండి చెప్పడం, ఆ తదుపరి ఏమంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయడం, మేమందరం కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అదే టైంలో వాళ్ళ యొక్క రంజిత్ రెడ్డి అతని వైపు వద్ద పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళతో మాట్లాడడం, అదే కంప్లైంట్ చేయడం, కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తులో భాగంగా మనకి ఒక గంట క్రితమే తెలిసిన విషయం ఏంటంటే తొందరగా డబ్బులు సంపాదించాలి, ఈజీ లైఫ్కి అలవాటు పడాలి, చుట్టుపక్కల వాళ్ళని చూసి నేను కూడా బాగా ఒక దురాశతో దుర్బుద్ధితో దురుద్దేశంతో యజమానులు ఆడుకుంటున్నటువంటి దీక్షితుడి శరియపూర్వ గ్రామానికి చెందినటువంటి మంద సాగర్ తండ్రి రామచంద్రు, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి మెకానిక్ మరియు ఆటోమొబైల్ షాప్ మన మూడుకోట సెంటర్ దగ్గరలో ట్రావెలింగ్ మారెంట్ రెస్టారెంట్ దగ్గరలో 3 కోట్లు ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్ షాప్ షటర్ నడుపుకుంటూ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మరియు మెకానిక్ పనిచేస్తూ ఈ వ్యక్తి ఆల్రెడీ చెరుగపురంలో రంజిత్ రెడ్డి వాళ్ళ దగ్గరలో ఉంటుంది. ఈ అబ్బాయి నాయకుడికి ఫ్రీక్వెంట్ గా ఫోటో రావడం, పక్కనే ఉండబట్టి మంచిగా యాక్సెస్ ఉండడం, గుర్తుపట్టడం రావడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజు అతను బండి వేసుకొని వచ్చేసి రంజిత్ రెడ్డి మూవ్మెంట్ కూడా చూసుకుని రంజిత్ రెడ్డి ఆ రోజు 5 పార్టీకి పిల్లలు బయటికి తీసుకుపోయి షాపింగ్ చేసుకుని ఆటో కొనుక్కొని వచ్చి ఇంట్లో దించిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా పిల్లలు ఆడుకోవడం, ఆ సందర్భంలో 5:50 టైంలో పిల్లవాడు బయటకు పోవడం జరిగింది. ఇతను అప్పటికీ అక్కడ మాట వేసి రెక్కీ చేసుకుంటూ ఇతన్ని వచ్చిన ఒక 5-10 నిమిషాల్లోనే ఆల్రెడీ తెలుసు కాబట్టి బయటికి వెళ్తారు పని చేసేసి ఇతన్ని వచ్చిన ఒక 5-10 నిమిషాల్లోనే ఆల్రెడీ తెలుసు కాబట్టి బయటికి వెళ్తాం రా పని ఉందని చెప్పేసి ఏకమానంగానే అక్కడ ఉన్న పక్క వాళ్ళు కూడా చెప్తాడు, అరే అన్నయ్య పిలిచిండు పోయి వస్తాయని చెప్పేసి ఈ దీక్షిత్ రెడ్డి చెప్పడం తెలిసిన మనిషి కాబట్టి
అతను ఎలాంటి టెన్షన్ పడకపోవడం జరిగింది. ఈ టైం ఏంటంటే మందసాగర్కి పూర్తిగా ఇక్కడ మనకి సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి, ఎట్లా మనం ఏదైనా చెప్పేసి కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఎక్కడ సీసీ కెమెరాలు లేకుండా చూసుకొని ఆ ప్రాంతాల నుంచి తీసుకొని బయటికి పోయి మన తాళ్ళపల్లి ఈ రోడ్డుకి తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ తీసుకుపోయి ఒక మారుమూల ప్రాంతంలో ఒక గుట్ట పొదలు ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకెళ్లి 1 గంట 2 గంటల సేపు అక్కడ దాన్ని ఎంగేజ్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి ఏమొచ్చిందంటే ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది. సరే మనం 45 లక్షలు డిమాండ్ చేశాము, చేసి ఎంతో కొంత అందులో 45 లక్షలు కాకపోతే ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశంతో ఇతను ఫస్ట్ అనుకున్నాడు. కానీ ఆడికి పోయిన తర్వాత 1 గంట సేపు చూసిన తర్వాత ఆ పరిస్థితి అబ్బాయిని కంట్రోల్ చేయడం కష్టం ఉంది. తర్వాత అప్పటికే తెలిసిన మనిషి కాబట్టి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎట్లా నేను ఈ అబ్బాయిని ఆపడం, తర్వాత ఒక్కడే తీసుకుపోయి అక్కడ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. అబ్బాయి కూడా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. తర్వాత ఏ విధంగా సమాజం చెప్పాలి, ఎలా నన్ను గుర్తుపెట్టి తెలిసిన వ్యక్తిని అని చెప్పేసి ఇమీడియట్గా అతనికి ఆలోచన మారడం, ఇతను బతికుంటే ఎట్లయినా సరే నన్ను చెప్తాడు నేను ఏదైతే చెప్పేసి అదే టైంలో వితిన్ 1 అవర్లో ఆడికి తీసుకుపోయినటువంటి గంటన్నరలోనే గొంతు పిసికి చంపడం జరిగింది. అది ఇప్పుడు మనకు 1 గంట క్రితం మందసాగర్ని మనకు కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇతను చెప్పిన సమాచారం ప్రకారం ఒక్కడే ఇక్కడ రావడం, తీసుకొని పోవడం, అతనికి బైక్ ఉంది, ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ పెట్టుకొని తీసుకుని చెప్తున్నాడు. మనకు ఒక సీసీ ఫుటేజ్ కూడా అతను చెప్పిన సమాచారం ప్రకారం మనం ఆ తాళ్ళపల్లి అవుట్స్కట్స్లో ఒకటి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మన బాబుని ఎక్కించుకొని పోతున్నటువంటి సీసీ ఫుటేజ్. తర్వాత గుర్తుపడితే నన్ను హెచ్చరిక చేసిన ఉద్దేశంతో అతన్ని గొంతు తీసి చంపడం జరిగింది. తర్వాత విచిత్రం ఏంటంటే మనం ఏమనుకున్నామంటే ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఇతను 6కి తీసుకోవడం 8 వచ్చి అతన్ని చంపేయడం జరిగింది. మనకి 9:50కి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేయడంతో మన అందరం కూడా ఏమనుకున్నాం అంటే కంపల్సరీ ఎక్కడ ఉంచాడు, డబ్బులు డిమాండ్ చేసినట్టు అనుకున్నాం. దాని తర్వాత మనం టెస్ట్ కూడా చేయడం జరిగింది. 2-3 రోజులు కంటిన్యూగా ఫోన్ చేయడంతో మనందరం కూడా ఒక నమ్మకంతో ఉన్నాం. అయితే ఇతను మన మెంటల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, సైకలాజికల్ స్టేటస్ కావచ్చు, తర్వాత అతను ఒక సైకోలాజికల్ బిహేవియర్ చేయడం కూడా కావచ్చు. ఇట్లా నిజంగా ఆలోచనలు మార్చుకొని ఒక అమాయకమైనటువంటి కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగించి ఒక మంచి పిల్లవాడు యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లవాడిని, ఎలాంటి అపౌష్ణం తెలియనటువంటి పిల్లవాడిని చెప్పడం అనేది మనందరికీ ఈ వార్త వినడం చాలా దురదృష్టకరం. ఒక పోలీస్ అధికారిని కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ బాధని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే గత 3-4 రోజులుగా కూడా పూర్తి వాళ్ళ ఫ్యామిలీతో కలిసినటువంటి ఇంటరాక్షన్లో ఇన్వెస్టిగేషన్లో దాదాపు ఇప్పటివరకు 23 మందిని అనుమానితులను తీసుకుని రావడం జరిగింది. అయితే అతను ఫస్ట్ మాట్లాడినప్పుడు కొంతమంది పేరు చెప్పాడు, కానీ తర్వాత మాట్లాడుతుంటే ఒకటే చేసి జరిగింది. అయితే అతను ఫస్ట్ మాట్లాడినప్పుడు కొంతమంది పేరు చెప్పాడు, కానీ తర్వాత మాట్లాడుతుంటే ఒకటే చేసిందని చెప్పేసి ఇప్పటివరకు మనకి నిర్ధారణకి రావడం జరిగింది. ఇంకా పూర్తిగా అది ఇప్పటివరకు మనం ఇదంతా కూడా ఎంతమంది మనం అనుమానాలు తీసుకొచ్చినా కూడా పూర్తి స్థాయిలో మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇది ఛేదించడం జరిగింది. దీనికి మన మహబూబాబాద్ పోలీసుతో పాటు మనకి వరంగల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి, వరంగల్ సైబర్ క్రైమ్ నుంచి కూడా మనం ఇదంతా సమాచారాన్ని సేకరించి ఈ ఇంటర్నెట్ కాల్స్ మీద ఏ విధంగా మనం ట్రాకింగ్ చేయొచ్చు అనే దాని మీద మొత్తం స్టడీ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంతగా అతను ఏం క్లూస్ ఇవ్వకపోవడం వల్ల మనకు కొద్దిగా లేట్ అయింది. అది ఏదైతే మన టెక్నాలజీ వాడో ఆ టెక్నాలజీ తోటే మనం దీన్ని ట్రేస్ చేయడం జరిగింది. కాబట్టి అబ్బాయి మనకి లైవ్గా దొరికితే బాగుండేది. అతను వితిన్ 1-2 అవర్స్లోనే దాన్ని ఇచ్చేసాడు కాబట్టి మన చేతిలో లేకుండా పోయింది. దీనికి మేము పూర్తిగా దిగ్భ్రాంతి గురి చేస్తూ మరి తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఒక అన్సర్టైనిటీ, ఒక సందిగ్ధత ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పకపోతే మళ్ళీ ఇంకో రకంగా అది మెసేజ్ పోతున్న ఉద్దేశంతో
ఈ 2-3 రోజుల నుంచి మీడియా వాళ్ళు చాలా మంది అడుగుతున్నా కూడా మేము పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి రాలేదు కాబట్టి అనుమానితులను తీసుకురావడం ఎంక్వైరీ చేయడంలో జరిగింది కాబట్టి మేము పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినాం. ఇప్పుడు మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, బాయ్ని కిడ్నాప్ చేసిన పర్సను, తీసుకుపోయిన పర్సను, అక్కడ చంపిన పర్సన్ కూడా ఒక్కడనేది మనకి నిర్ధారణ వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో మనకి సాయంత్రం వరకు మొత్తం క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీడియాకి సమాచారం తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మనకి ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఆ రోజే ఫస్ట్ గొంతు పీసుకి చంపడం, ఆ తర్వాత ఫోన్ చేయడం పేరెంట్స్కి, దాని తర్వాత మళ్ళీ పోయి కూడా చేసిందని చెప్పేసి అంటున్నాడు. అంటే అతను కరెక్ట్గా మనకు పూర్తిగా ఇంకా మనం తీసుకున్న కొద్దిసేపు అయింది. ఫస్ట్ మనం మీడియాకి ఒక మెసేజ్ ఇస్తే పర్సన్ కిడ్నాప్ అయిన పర్సన్ మనకు దొరికాడు, తర్వాత అబ్బాయిని తీసుకుపోయి చంపడం జరిగింది అనే దాని మీద మనకి ఒక క్లారిటీకి వచ్చినాం. దీని తర్వాత ఇంకా ఎట్లా ఏం చేశాడు, ఈ టెక్నాలజీ ఎట్లా వాడాడు, ఇంకెవరైనా ఉన్నారా నిజంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కొద్దిగా పూర్తి స్థాయిలో ఇప్పుడే కంక్లూజన్కి రాలేము. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ తప్పకుండా మళ్ళీ మీకు పూర్తి డీటెయిల్స్ తోటి మీకు సమాచారం ఇస్తానని చెప్పేసి తెలియజేస్తుంది. ఇగుందరు ఒక ప్రశ్న చెప్పిద్దాం. అంటే ఒకసారి కేసులో క్లూ లేనప్పుడు మనకి 4 రోజులు అవుతుంది, ఒక్కోసారి ఇంకా కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సెన్సేషన్ కేసులో జనరల్గా 24 అవర్స్ 48 అవర్స్లో చేస్తే బాగుంటుంది. ఒక్కోసారి మనకి ఏ క్లూ మనకి నేరస్తులు ఇవ్వలేదు కాబట్టి కొంత డిలే అయింది. అంటే ఎప్పుడైనా కూడా నేరస్తుడు అతనికి ఏ విధంగా నేను తప్పించుకోవాలి అనే దానిలోనే ఉంటుంది కాబట్టి మనం నేరస్తులు చేస్తున్నటువంటి క్రైమ్ని ఆధారంగా చేసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. అంటే యాప్స్ కొత్త యాప్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఆ యాప్స్లో గూగుల్ని కావచ్చు, దానికి నెట్ వాడుకోవడం రకరకాలుగా జరుగుతుంది. దాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఏ యాప్స్ అయితే మనం వాడుతున్నాడో అది తెలుసుకోవడానికి మనకు కొంత టెక్నాలజీ వాడుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో మనకు కొంచెం లేట్ అయింది. ఏది లేదు, అప్పుడు ట్రేస్ అవుట్ చేస్తే మనం అప్పుడు ఇమీడియట్ చెప్పేవాళ్ళం కదా. లేదు అంటే గతంలో ప్రైవేట్ డ్రైవర్స్ అంటే వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు. మనకి ఇప్పుడు మనకి కొంతమంది మామూలుగా గవర్నమెంట్ డ్రైవర్స్తో పాటు అడిషనల్గా మనం ప్రైవేట్ డ్రైవర్ పెట్టుకుంటాం, లేదా టెంపరీ కూడా ఒకసారి ఎంగేజ్ చేసుకుంటుంటాం. ఒకసారి 24 అవర్స్ మనం పనిచేసిన తర్వాత సిబ్బంది కొడుతున్నప్పుడు పిలుచుకుంటుంటాం. అది కూడా మనం పూర్తిగా ఇంకా విచారించాలి మనకి, ఎందుకంటే ఇప్పుడు అదుపులో తీసుకున్నాం కాబట్టి పూర్తి సమాచారం మనం చెప్పలేము. లేదు లేదు అట్లాంటిది లేదు. నిందితుడిని పూర్తిగా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ బిల్డప్ చేసి తొందరలోనే మనం ట్రై చేసి రీసెంట్గా మనం చాలా కేసులు చూస్తున్నాం తెలంగాణలో. ఇట్లా సెన్సేషన్ అయినటువంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ మంచిగా చేసి అన్ని ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ట్రయల్స్ జరిపి కోర్టులో శిక్ష పట్టేట్టు చేయడం అనేది ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం. మనకు ఉరిశిక్షలు పట్టే సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక 1 year 2 yearsలో ఈ కేసును కూడా అదేవిధంగా చేసి మేము ఛాలెంజ్గా తీసుకొని ఉరిశిక్ష పట్టేట్టు చేస్తామని చెప్పేసి మా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పగలం. ఇప్పుడు అది కూడా మనకి పూర్తిగా అతను చెప్పాలి. ఇప్పుడు మనం ఎందుకంటే బాడీ కాడికి పోయి చూసి మనం క్లూస్ టీమ్ తోటి చేసుకున్న తర్వాత అది చేయాల్సి ఉంటుంది. అంటే అతను చెప్తున్నాడు. ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ఒకటి చెప్పిన తర్వాత ఇంకొక రంగు ఉంటే మళ్ళీ అప్పుడు ఇట్లా చెప్పి ఇప్పుడు అట్లా చెప్పినది వస్తుంది. మనం తీసుకుంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ బాబుని తీసుకుపోయి అక్కడ ఒక 1 hour ఉంచిన తర్వాత అతను ఉంచడం కష్టం. నాకు తర్వాత నేను ఐడెంటిఫై అవుతాను ఉద్దేశంతో గొంతు పీసి చంపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పేరెంట్స్కి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బాడీ తొందరగా ఇది కావాలి, గుర్తుపట్టకుండా చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకుపోయి చేసినని చెప్తున్నాడు. అది ఏం తీసుకుపోయాడు, ఎక్కడ తీసుకుపోయాడు అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మళ్ళీ మీకు ఎలా చెప్తాను నేను. ఇప్పుడు మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వగలిగిన, అది దీనికి అర్థం చేసుకోవాలి. లేదు, ప్రాథమిక విచారణలో మనకి అలాంటిది ఎస్టాబ్లిష్ కాలేదు. మనోజ్ రెడ్డి మా అనుకునే ఉన్నాడు. అతను 3-4 రోజుల నుంచి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ యాంగిల్లో చూసినాము. ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు. అది కానీ మనం పూర్తిగా ఇప్పుడు నిర్ధారణకు రాలేము. ఉందని చెప్పలేము, లేదని కూడా చెప్పలేము. ఎప్పుడైతే కేసు కంప్లీట్గా విచారణ పూర్తవుతుందో అప్పుడు మనకు కంక్లూజన్ ఫుల్ షేప్లో చెప్పగలుగుతాం. లేదు, ఇప్పుడు వీళ్ళు శనగపూర్ ఒకటే విలేజ్ సంబంధించిన కాబట్టి పక్కన అదే విసినిటీలో ఒక కాలనీ కావచ్చు, ఒక బజార్ కావచ్చు, ఆ పక్కన ఉంటాడు కాబట్టి రెగ్యులర్గా ఈ అబ్బాయి ఆడుకునేప్పుడు పక్కనే కాబట్టి బాగా యాక్సెస్ ఉంది.
కొడుకుతుండే అంటే రంజిత్ రెడ్డి కూడా పరిచయమే, కాకపోతే ఏజ్ చాలా గ్రామం. రంజిత్ రెడ్డికి 35-40 ఇయర్స్ ఉంటాయి, ఇతనికి 23 ఇయర్సే ఉన్నాయి, బాగా జూనియర్ అన్నట్టు. విలేజ్కి పోతాడు, సేమ్ ఒకటే స్ట్రీట్లో కాబట్టి ఇంటి పక్కనే అనుకోరు, అది ఇంటి పక్కనే కాబట్టి అట్లా ఏం లేదు. ఆయన అనుకున్నాడు అంటే ఎక్కువ డబ్బు కావాలి, 5 లక్షలు 10 లక్షలు అంటే నేను ఇంత చేసి వేస్ట్ కదా, ఒకేసారి ఎలా చేసే తప్పు చేస్తున్నా ఎక్కువ డబ్బు వచ్చినట్టు చేసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చేసిన తప్ప వేరే ఏం లేదు. అంటే మనము ఇప్పుడు 1 గంట అయింది, అతను పూర్తిగా విచారణ చేయాల్సింది. మీరు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది, పూర్తి సమాచారం మీ ముందు ఉంచుతా. సంబంధం లేదు కానీ